ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. దిశా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం వార ఫలితాలు జూన్ 29, 2026 నుంచి జూలై 5, 2026 వరకు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. తులారాశి జూన్ 29, 2026 నుంచి జూలై 5, 2026 వరకు తులారాశి వారి ఫలితం. తులారాశి వారికి ఈ వారం మాట ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ మాట వల్ల ఏమవుతుంది, కుటుంబ సభ్యులతోటి, సమాజంతో, భాగస్వాములతోటి, అందరితోటి కూడా సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. తమ ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట కూడా స్నేహితులు బాగా పెరుగుతూ ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. తోటి వారితో అనుకూలమైన సంబంధాలు ఏర్పడే సూచన మనకి కనిపిస్తూ ఉంటుంది. కొత్త పరిచయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మనకి సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అలా తాను మాట్లాడే మాట వల్ల తమకు దగ్గరికి జనాలు రావాలా, తమ నుంచి దూరం కావాలా అనే విషయాలు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కొత్త సంబంధాలు పెరుగుతూ ఉంటాయి, పరిచయస్తులు పెరుగుతూ ఉంటారు, మాటల్లో ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉంటారు. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు అనేవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు ఆసక్తితో చదువుతూ ఉంటారు. అంటే చదువు పైన విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారు వాటిలో రాణిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో తమ యొక్క పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. తమ యొక్క చాకచక్యంతో ఎదుటివారి సహాయం తీసుకొనైనా లేదా తాము శ్రమపడైనా సరే పెండింగ్ పనులనేవి పూర్తి చేస్తూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడడం అనేది ఎప్పుడైనా సరే తప్పనిసరి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లేదా కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లతోటి కూడా అనుబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఎప్పటికైనా సరే తప్పనిసరి. అనుభవజ్ఞుల సలహా లేకుండా ఎప్పుడూ కూడా భాగస్వామ్య వ్యాపారాలు కానీ, ఒక చోట పెట్టుబడులు పెట్టడం కానీ చేయకూడదు. వారి యొక్క లాభ నష్టాల యొక్క అనుభవం మనకి గుణపాఠం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా ఎదుటివారు చెప్పేవి మనకి ఎప్పుడు నచ్చుతాయి, మన శక్తి పెరిగినప్పుడు మాత్రమే మనకి సలహా ఇచ్చేవారు మంచివారు వస్తారు. మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మన స్థాయిలో ఉన్నవారు మాత్రమే మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. తోటి వారి యొక్క సలహాలు తీసుకున్నాము కానీ మనకి ఏమీ కలిసి రాలేదు అనుకుంటారు. కానీ మన శక్తి పెంచుకున్నప్పుడే మన చుట్టుపక్కల వారు కూడా మనకంటే ఉన్నతులు, మనకి సహాయపడేవారు, ఉపయోగపడేవారు వస్తూ ఉంటారని మనం తెలుసుకోవచ్చు. వారం మధ్యలో కుటుంబ వ్యవహారాలలో కొంత మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. గృహ నిమిత్తమై లేదా కుటుంబ అవసరాలకే ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. అనవసరమైన పెట్టుబడులు, అనవసరమైన ఖర్చుల వైపు దృష్టి సారించకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ వహించాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏ పనులైనా చేయడం అనేది తప్పనిసరి. ప్రేమ వ్యవహారాలు కొంత అనుకూలించే సూచనలు కూడా మనకి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారం చివరిలో ఆదాయం అనేది కొంత మెరుగుపడుతూ ఉంటుంది. క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. కళలు, సాహిత్యము, మీడియా రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. తమ మాట వల్ల కావచ్చు, తాము శక్తిని పెంచుకోవడం వల్ల కావచ్చు, ఈ రాశి వారికి ఈ వారం చివరిలో గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు వల్ల ఆనందం ఉంటుంది. ఆ ఆనందంతో ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొత్త ఆలోచనలు విజయానికి దారితీస్తూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే క్రమశిక్షణతోటి, ఓర్పుతోటి, కాన్సన్ట్రేషన్గా చదువుతారు ఈ రాశివారు ఈ వారంలో అని చెప్పుకోవచ్చు. ఏకాగ్రత కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసేవారు వాటన్నిటిలో కూడా సాధిస్తూ ఉంటారు మంచి ఫలితాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిద్రలేమి సమస్య అనేది ఈ వారం ఈ రాశి వారికి ఉండే సూచన కనిపిస్తూ ఉంటుంది. ఇలా అయి తీరుతుంది అని చెప్పడం జ్యోతిషం యొక్క లక్ష్యం కాదు. సూచన మాత్రమే మనం చేస్తూ ఉంటాం. ఆ సూచనకి అనుగుణంగా
తమ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ ఉంటే దానిలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తూ ఉంటారు. అంటే అనారోగ్య సమస్య కానీ లేదా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అంటే అనారోగ్యం వస్తుంది కాబట్టి మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి సమస్య వస్తోంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రాణాయామాలు, అనులోమ విలోమ ప్రాణాయామం, ఆక్సిజన్ బాగా తీసుకొని వదలడం వల్ల ఈ నిద్రలేమి సమస్య తగ్గుతూ ఉంటుంది. భ్రామరి ప్రాణాయామం ఒకటి మాత్రం నిద్రలేమి సమస్యకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. టాబ్లెట్లు వేసుకోవడం అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే చివరికి అది లేకుండా నిద్ర పట్టని స్థితి ఏర్పడుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏ అనారోగ్యం వచ్చినా సరే తమను తాము తమ యొక్క శక్తితోటి దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కళ్ళ శరీరంలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ తగ్గినప్పుడే అనారోగ్యం వస్తుంది. ఆ రెసిస్టెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అనారోగ్య సమస్యలు తమ దరికి రాకుండా ఉంటాయి. కాబట్టి యోగా, ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. వాకింగ్ అలవాటు చేసుకోవాలి. పడుకునేటప్పుడు శరీరం మొత్తం అంతా రిలాక్స్ అవుతోంది, విశ్రాంతి తీసుకుంటుంది. శరీరంలోని అన్ని రకాల అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి, లోపల అవయవాలన్నీ అనే భావన మనసులో చేసుకుంటూ పక్కనే ఒక ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు లైట్ మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నట్టయితే ఈ నిద్రలేని సమస్య నుంచి బయటపడే సూచన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారు హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని కూడా జపించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.